రైట్గా ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన పత్రికలోని వార్తలు మనం గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ అయితే ఫోటో ఐటమ్ చూడవచ్చు. పైన ఊరూరా యూరియాలు బారులు అంటూ, అలాగే మరో పక్క కథం తొక్కిన కలం సైనికులు అంటూ కూడా రెండు ఫోటో వార్తలు క్లియర్ కట్గా చూడొచ్చు. మన పైన కాంగ్రెస్ తెచ్చినటువంటి యూరియా యాప్ ఫ్లాప్ అయ్యింది. బస్తా కూడా దొరకని పరిస్థితుల్లో రైతులు మళ్లీ దుకాణాల ముందు క్యూ కట్టారు. గజగజ వణికించే చలిలోనూ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. వానాకాలం గోస చూసైనా కాంగ్రెస్ సర్కారులో కదలిక లేదని, యాసంగిలో తక్కువ అవసరం ఉన్నా కనీస యూరియా కూడా తెప్పించలేకపోయిందని రైతులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు సొసైటీ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం యూరియా కోసం రైతులు ఇలా బారులు తీరారు. మొత్తానికి ఏదైతే చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్న అంశమే, ప్రధానంగా ఏదైతే యూరియాకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు యూరియాకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. యూరియా కోసం బారులు తీరుతున్నారు. చెప్పుల క్యూ లైన్లో పెట్టినటువంటి సందర్భాలు చూసాం. లేకుంటే ఆధార్ కార్డులు కావచ్చు, లేకుంటే వేరే ఐడి ప్రూఫ్లు కావచ్చు, లేకుంటే పిల్లలు కావచ్చు, లేకుంటే పిల్ల జిల్లా తల్లి అందరూ అన్నట్టు కూడా అందరూ కూడా యూరియా కోసం క్యూ లైన్లో చాలాసార్లు వెయిట్ చేసినటువంటి సందర్భాలు మనం అనేక చూసాం. ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఒక కొత్త యాప్ తీసుకొచ్చింది. యాప్ ద్వారా కూడా యూరియా కష్టాలు రైతులకు తీరట్లేదు. ఒకవేళ యాప్కు సంబంధించి స్మార్ట్ ఫోన్ ఉంటే తప్ప ఆ యాప్ పనిచేయదు. ఏం చేయాలి, ఆ రైతుకు యాప్ యూజ్ చేయడం ఎలా అనేది కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. మొత్తానికి ఆ యాప్ ద్వారా కూడా ఇంకా అనేక కష్టాలు యూరియాకు సంబంధించి పెరిగాయి తప్ప తగ్గలేదని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున వాపోతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇక కథం తొక్కిన కలం సైనికులంటూ కూడా మరొక ఫోటో వార్తను చూడొచ్చు. జర్నలిస్టులను చీల్చుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 252పై జర్నలిస్టులు యుద్ధభేరి మోగించారు. కొత్తగా తీసుకొస్తున్నటువంటి 2 కార్డుల అక్రిడేషన్ విధానానికి వ్యతిరేకంగా శనివారం 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన చేపట్టారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు, H143, TJF, TJTF సంఘాల ఆధ్వర్యంలో డెస్క్ అండ్ ఫీల్డ్ జర్నలిస్టులు కథం తొక్కారు. ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ టైంలో కూడా పెద్ద ఎత్తున చాలా వేల సంఖ్యలో కూడా అక్రిడేషన్లు ఇచ్చారు, జర్నలిస్టులకు న్యాయం చేసినటువంటి సందర్భం మనం చూసాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి జర్నలిస్టులను పట్టించుకోవట్లేదు. ఏదైతే అక్రిడేషన్లకు సంబంధించి కూడా రిన్యూవల్ చేసి వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏదైతే కొత్తగా ఇస్తామని చెప్పేసి ఒక 252 జీవో తీసుకొచ్చింది. ఆ జీవోలో అనేక కొర్రీలు ఉన్నాయి. ఆ కొర్రీల వల్ల జర్నలిస్టులకు నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున జర్నలిస్టులు గలం వినిపించారు. వారి యొక్క నిరసనాన్ని తెలియజేశారు. 33 జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఖచ్చితంగా 250 జీవోకు సంబంధించి ఆ జీవోను రద్దు చేయాలి, అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, అది ఖచ్చితంగా సవరించాలంటున్నారు. ఏదైతే జర్నలిస్టులకు అక్రిడేషన్ అంటే ఒకే విధానం ఉంటుంది, ఇలా 2 విధానాలు ఏంటి కొత్తగా అని చెప్పేసి జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం చూడొచ్చు. క్లియర్ కట్గా జర్నలిస్టులకు న్యాయం చేయాల్సింది పోయి ఇలా అన్యాయానికి గురి చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి జర్నలిస్టులు కథం తొక్కుతున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే తేమవాత ధరలో కోత అంటూ మరొక వార్త చూడొచ్చు. ఇక్కడ మరో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ భరించలేక మనస్తాపం. అలాగే మెదక్ సిద్దిపేట జిల్లాలో విషాదం. నర్సింహున్ అనే రైతు, అలాగే చంద్రయ్య అనే రైతులు 2 ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల బాధ భరించలేక అని చెప్పేసి చూడొచ్చు. ఇక పత్తి కొనుగోలులో CCI మాయాజాలం జరుగుతోంది. తేమ పేరుతో రైతులను ముంచుతున్న అధికారులు 8% ఉంటే 10 నుంచి 12%గా రికార్డు చేస్తున్నారు. ఏదైతే అందులో తేమ శాతం 8% ఉన్నప్పటికీ కూడా కావాలనే అధికారులు 10 నుంచి 12% ఉన్నట్టు రికార్డు చేస్తున్నారు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వార్తను ఇక్కడ మనం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. అలాగే దాంతో మద్దతు ధరలో కోత, ఏదైతే అలా తేమ శాతం పెంచడంతో మద్దతు ధర రాక అందులో కోత విధిస్తున్నారు. రైతులకు అన్యాయం చేస్తున్నారు అధికారులు అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్వింటాలకు 324 రూపాయలు ఈ నేపథ్యంలో నష్టపోతున్నామని చెప్తున్నారు. అలాగే ఏదైతే వాళ్ళు తేమ శాతం అలా పెంచి చూపడం వల్ల ఒక క్వింటాల్కి 324 రూపాయల చొప్పున రైతులు నష్టపోతున్నారు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డుల కుట్రపై పోరుబాట, విభజన రేఖపై జర్నలిస్టుల ఆగ్రహ జ్వాలలు. 2 కార్డుల విధానం వద్ద అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు. అక్రిడేషన్ల తొలగింపు దుర్మార్గం. జర్నలిస్టులపై నిర్బంధనం, అక్రమ అరెస్టులే కాంగ్రెస్ 7వ గ్యారంటీనా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి ఇక మరొక వార్త చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తపై గొడ్డలితో దాడి, కాంగ్రెస్ నాయకుల కిరాతకం. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి దవాఖానాలో చికిత్స పొందుతున్న రంజిత్ను పరామర్శిస్తున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, అలాగే బీఆర్ఎస్ నాయకులున్నారు. ఏదైతే సోమార్పేట ఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక దౌర్జన్యం చేశారు. రంజిత్ మేడపై తీవ్ర గాయాలయ్యాయి.
అలాగే తట్టుకోలేకనే ఏదైతే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి తట్టుకోలేకనే ఇలా కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. రంజిత్ మేడపై తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి కూడా విషమంగా ఉంది. దాడిని ఖండించిన మాజీ మంత్రి వేముల అలాగే జాజాల అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినటువంటి పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికులు పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే సర్పంచ్లకు అలాగే ఏదైతే సమస్యల సవాళ్లు ఉన్నాయంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. బాధ్యతలు చేపట్టిన వారం దాటినా అంతా అయోమయంగా ఉంది. ఏదైతే సర్పంచులు బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సమస్యలు వారికి సవాల్గా మారుతున్నటువంటి అంశానికి సంబంధించి వార్తని ఇక్కడ మనం చూస్తున్నాం. పనిచేయని వీధి లైట్లు, మూలన పడిన జీపీ ట్రాక్టర్లు, ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సర్కారులో ఏదైతే చెత్త సేకరణకు సంబంధించి కావచ్చు, లేకుంటే అక్కడ మౌలిక వసతుల కోసం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చారు. ఆ ట్రాక్టర్లను ఏదైతే కాంగ్రెస్ సర్కారు పక్కన పెట్టింది. ఈ 2 సంవత్సరాలు కూడా వాటిని వాడలేని పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చినటువంటి సర్పంచులు ఏదైతే సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో మొత్తానికి ట్రాక్టర్లు పనిచేయని పరిస్థితి కనబడుతుంది. జాడలేని ఆర్థిక సంఘం ఫండ్స్, అలాగే ఎస్ఎఫ్సి నిధులు ఇవ్వని రాష్ట్రం. ఎస్ఎఫ్సికి సంబంధించినటువంటి నిధులు రావాల్సి ఉండగా ఆ నిధులు కూడా రాష్ట్ర సర్కారు ఇవ్వట్లేదట. మొత్తానికి ఖాతాలో డబ్బులు లేక పంచాయతీలన్నీ కూడా మొత్తానికి నిర్మానుష్యంగా మారుతున్నటువంటి అంశం సంబంధించి సర్పంచుల ఆవేదనకు సంబంధించి ఇక్కడ చూడొచ్చు. రేపు మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడి. ఏదైతే 531 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటే అని కూడా చెప్తూ ఏదైతే రేపు జరగనున్నటువంటి అసెంబ్లీకి సంబంధించి ఖచ్చితంగా ముట్టడించడానికి సర్పంచులు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. మాజీ సర్పంచులు దానికి సంబంధించి 531 కోట్ల బకాయిలు రావాలని చెప్పేసి వారు నిరసన తెలపడానికి నిర్ణయం తీసుకున్నట్టు కూడా అక్కడ వార్త మనం చూస్తున్నాం. మరొక ఇంపార్టెంట్ వార్త చూస్తున్నాం మనము. ఏదైతే పాలమూరును తొక్కిపెట్టి ఆంధ్రాకు సతికట్టి అంటూ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ వార్త చూస్తున్నాం. ఇది బ్యానర్ ఐటమ్. ఏదైతే కాంగ్రెస్ సర్కారు నిర్వాకం, ఏపీకి నీటి పారకం అంటూ కూడా ఇక్కడ వార్తను క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే ఈ ఏడాది కృష్ణా బేసిన్లో 1000 టీఎంసీల వరకు నీళ్ళొచ్చాయి. 66 నిష్పత్తి 34 నిష్పత్తిలో ఏపీ 690 టీఎంసీలు, తెలంగాణ 332 టీఎంసీలు వాడుకోవాలి. ఏపీ ఇప్పటికే 630 టీఎంసీలు అంటే 82% కోటా వినియోగించుకున్నది ఆల్రెడీ ఇప్పటికే. కానీ తెలంగాణ వాడుకున్నది మాత్రం 120 టీఎంసీలే, అంటే కోటాలో 18% మాత్రమే. ఇంకా 212 టీఎంసీలు వినియోగించుకోకుండా మిగిలే ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే మరో 40 నుంచి 50 టీఎంసీలు తెలంగాణ వాడుకోగలిగేది అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ కక్ష సాధించింది అంటూ కూడా వార్తను చూడొచ్చు. అధికారంలోకి రాగానే కాలువల టెండర్లు రద్దు చేసింది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ సబ్ టైటిల్స్ మనం చూడొచ్చు. 2 ఏళ్లుగా ఎక్కడికక్కడే నిలిచినటువంటి నిర్మాణ పనులు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే పంపుల పరిశీలనకు 10 కోట్లు అడిగినా ఇయ్యలే. ఏదైతే ఇప్పుడు కేటాయింపు జలాల్లోనూ సగానికి సగం కోత విధిస్తుంది కాంగ్రెస్ సర్కార్ కావాలని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. పనులు పూర్తి చేసి ఉంటే ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఏదైతే మిగిలి ఉన్నటువంటి ఆ 10% పనులు పూర్తి చేసి ఉన్నట్లయితే మన నీటి వాటా మనకే దక్కేదంటూ కూడా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పాలమూరు పనుల పెండింగుతో పొరుగు రాష్ట్రానికి లబ్ధి జరుగుతుంది. ఏదైతే పాలమూరు పనుల పెండింగ్ వల్ల ఏదైతే ఆ పనులు 10% పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఏదైతే దాని లాభం అటు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాకే జరుగుతుంది, పొరుగు రాష్ట్రాలకి లబ్ధి చేకూరుస్తుందని చెప్పేసి క్లియర్ కట్గా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఆ 10% పనులు గిట్ట కంప్లీట్ చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ సర్కారు ఏదైతే దాదాపు బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే ఆ ప్రాజెక్టు సంబంధించి 90% పనులు పూర్తి చేసింది. సో ఇంకొక 10% పనులు మాత్రమే చేయాల్సి ఉండగా అధికారం మారడంతో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడంతో ఆ 10% పనులు పెండింగ్లో ఉంది. ఈ కాంగ్రెస్ సర్కార్ కావాలనే ఆ ప్రాజెక్టును పడవ పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఆ పాలమూరు సంబంధించి ప్రాజెక్టు సంబంధించి 10% పనులు కాంగ్రెస్ సర్కార్ గిట్టాక పనులు చేసి ఉంటాయి. ఇప్పుడు మనకు నీటి వాటా దాదాపు 40 నుంచి 50 టీఎంసీలు తెలంగాణ నీరు వాడుకోగలిగేది అని చెప్పేసి ఏదైతే విశ్లేషకులు కావచ్చు చాలామంది చెప్తున్నటువంటి సందర్భం సంబంధించి ఈ వార్తను మనం చూడొచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీశైలం నుంచి నీటిని కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్, అలాగే అటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లను దోచుకెళ్ళిపోతుంది, లాక్కెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆంధ్రప్రదేశ్. అలాగే 200 టీఎంసీలు తరలించి పెన్నా బేసిన్లో నిల్వ ఉంచుకుంటుంది. ఏదైతే 240 టీఎంసీలు తరలించుకుపోయి పెన్నా బేసిన్లో నిల్వ ఉంచుకోవడానికి కుట్రలు పన్నుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు.
ఈ అంశం సంబంధించి ఏదైతే ఇంకా డీటెయిల్గా చూడొచ్చు, ఇక్కడ ఫోటో చూడొచ్చు. అలాగే 800 మీటర్లు పెండింగ్లో 2 ఏళ్ళు. ఏదైతే ఈ 800 మీటర్లకు సంబంధించి కెనాల్ ఇది దవ్వితే కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం మన నీటి వాటలు మనం కాపాడుకోగలిగే వాళ్ళం. ఏదైతే ఈ 10% పనులు పెండింగ్ అని చెప్తున్నటువంటి ఇదే ఫోటో క్లియర్గా మనం చూడొచ్చు. 800 మీటర్లు పొడవు ఉంది. ఆ పొడవుకు సంబంధించి ఆ కాలువకు సంబంధించి ఆ పనులు పూర్తి చేసి ఉంటే మన నీటి వాటా ఇంకా 40 నుంచి 50 టీఎంసీలు మనం తెలంగాణకు సంబంధించి నీటి వాటాను మనం వినియోగించుకోగలిగే వాళ్ళం అని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఈ ఏడాది ఇప్పటివరకు నీటి వినియోగాలు జరిగినటువంటి సంబంధించి డీటెయిల్గా చూసుకున్నట్లయితే మనం శ్రీశైలం ప్రాజెక్టు రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం అవుట్లెట్ అలాగే నీటి వినియోగం సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ కల్వకుర్తి ప్రాజెక్టు 14 టీఎంసీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ హెచ్ఎన్ఎస్ఎస్ 40 టీఎంసీలు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సంబంధించి 200 టీఎంసీ సంబంధించి తెలంగాణ ఎడమ కాలువకు సంబంధించి 42 టీఎంసీలు, తెలంగాణ హెచ్ఎండబ్ల్యూఎస్ 9 టీఎంసీలు, తెలంగాణ ఎంఆర్పి 18 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కుడి కాలువకు సంబంధించి ఏదైతే కుడి కాలువ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించి కుడి కాలువను వాళ్ళు తవ్వుకుంటూ పోతున్నారు, దాన్ని వెడల్పు చేసుకుంటూ పోతున్నారు. ఏదైతే నాగార్జున సాగర్ నుంచి ఆ 0 to 80 కిలోమీటర్స్ మేర కుడి కాలువను తవ్వుకుంటూ వెడల్పు చేసుకుంటూ నీటిని లాక్కెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ పనులు చేపట్టింది. అలాగే ఆ నేపథ్యంలో 102 టీఎంసీలు కుడి కాలువ ద్వారా నాగార్జున సాగర్ నుంచి తీసుకెళ్లడానికి కుట్ర పన్నింది. మొత్తానికి ఆ పనులు కూడా చకచకా జరిగిపోతుంది. కాకపోతే అదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి ఎడమ కాలువకు సంబంధించి తెలంగాణకు సంబంధించి వస్తుంది ఆ ప్రాంతం అంతా. ఆ ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎడమ కాలువకు సంబంధించి 42 టీఎం ద్వారా తెలంగాణకు సంబంధించి వాడుకోగలుగుతున్నాం. అంటే దాదాపు చూసుకున్నట్లయితే 60 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ లాక్కెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. ఏదైతే కాలువ వెడల్పు చేయడం వల్ల ఆ 60 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పౌరులమైనటువంటి మనము నష్టపోతున్నాం. ఏదైతే ఇంత నష్టం జరుగుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ మాత్రం పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఏదైతే అటు వాళ్ళు యథేచ్ఛగా కుడి కాలువను తవ్వుకుంటూ నీటిని ఎత్తుకెళ్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏదైతే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎడమ కాలువకు సంబంధించి దీన్ని వెడల్పు చేసుకుందాం, మన నీటి వాటను మనం కాపాడుకుందాం, మన హక్కుల్ని మనం కాపాడుకుందాం అనే ఆలోచన కానీ ఆ సోయి కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కనబడట్లేదు. ఎడమ కాలువకు సంబంధించి 42 టీఎంసీలు మనం వాడుకోగలుగుతున్నాం. ఒకవేళ దాన్ని వెడల్పు చేసినట్లయితే ఇంకా ఎక్కువ టీఎంసీలు మనం వాడుకోగలుగుతాము. కావాలనే కాంగ్రెస్ సర్కారు కావాలనే ఆంధ్రప్రదేశ్కి నీళ్లను దోచిపెట్టడానికే సైలెంట్గా ఉంది, ఎడమ కాలువను ముట్టట్లేదని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నటువంటి అంశం. ఆ ఆరోపణలకు ఉదాహరణలై ఈ క్లియర్ కట్గా ఈ అంశం మనం ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కుడి కాలువ అలాగే ఎడమ కాలువ మొత్తానికి సంబంధించి ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే మరో 25 టీఎంసీలు కూడా లాక్కెళ్ళడానికి కుట్ర పన్నుతుందని చెప్పేసి ఈ వార్తను బట్టి క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నీళ్ళను దోచిపెట్టడానికే కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి చాలామంది ఆరోపిస్తారు. ఆ ఆరోపణలు అన్నింటికి కూడా ఇవే ఉదాహరణలు మనం రోజు చూస్తున్నాం. రోజు ఖచ్చితంగా నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, రోజు మనం వార్తలు చూస్తున్నాం. ఎలాగ నీటి దోపిడీ జరుగుతుంది. ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో నీళ్ళని ఎలా కాపాడుకోగలిగాం, నీళ్ళని ఎలా నిల్వ చేసుకోగలిగామో మనం చూసాం. కాకపోతే ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రాజెక్టులన్నీ పడవ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రాజెక్టుల నుంచి నీళ్లను దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి అనుమతులు ఇస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనేది ప్రధానంగా ఆరోపణలకు ఇదే ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అయితే ఇందాక మనం చూసిన వార్తను ఏదైతే పాలమూరుకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఏదైతే శ్రీశైలం నుంచి తెలంగాణ ఈ ఏడాది టీఎంసీలు, ఇదే సమయంలో ఒక్క పోతిరెడ్డిపాడు త్వరనే ఏపీ 200 టీఎంసీలను మళ్లించుకుపోయింది. హంద్రీనివాస్ సుజల స్రవంతి ద్వారా కూడా మరో 40 టీఎంసీలు తీసుకెళ్లింది. అంటే ఒక్క శ్రీశైలం నుంచే 240 టీఎంసీల కృష్ణా జలాలను పెన్నా బేసిన్కు తన్నుకుపోతోంది. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యాయంటే ఏపీ జలదోపిడికి అడ్డుకట్టపడేది. ఏదైతే పాలమూరును పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ను తెరపైకి తెచ్చింది. పోనీ దానికైనా కొత్తగా శ్రీశైలం నుంచి నీటి కేటాయింపులు చేసిందంటే లేదు. భీమా ప్రాజెక్టు కూడా కేటాయించినటువంటి 20 టీఎంసీల నీటిలో 7.33 టీఎంసీలు కోత పెట్టింది. అందులో 7.11 టీఎంసీలను నారాయణపేట కొడంగల్కు కేటాయించింది. అంటే కొత్తగా ఒక్క చుక్క కూడా నీటిని ఎత్తిపోయకుండా ఇప్పటికే ఉన్నటువంటి ప్రాజెక్టు కోటాకు కోత పెట్టింది. ఇప్పటికే ముక్కి మూలుగుతున్నటువంటి దీనిని తెలంగాణపై జల
కుట్ర కాదని, ఏపీకి నీళ్లను దోచిపెట్టే కుతంత్రం కాదని ఎవరైనా అనగలరా అంటూ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా ఏదైతే కావాలనే ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ ఇలా చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలనే ఈ ఆధారాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీటిని తొలుత అంజనాగిరి నార్లాపూర్ ప్రాజెక్టు ఏదైతే రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు తర్వాత వట్టెం కరవేనకు తరలించాల్సి ఉంటుంది. రిజర్వాయర్లు కాలువలు పూర్తయ్యాయి. నార్లాపూర్ ఏదుల మార్గంలో 800 మీటర్ల మేర రాయి తొలగింపు పనులు 2 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే పాలమూరు పూర్తి చేసే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామంటూ కూడా ఏదైతే ప్రాజెక్టులపై సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి నిర్లక్ష్యం సంబంధించి ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నూతన సర్పంచులు ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశానికి భారీగా తరలివచ్చిన జనం అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త క్లియర్గా చూడొచ్చు. ఏదైతే ఆ సమావేశంలో కేటీఆర్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్పై తిరుగుబాటు మొదలైందంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ప్రజల్లో ఆలోచన, రాష్ట్రంలో మార్పు వస్తున్నది. బీఆర్ఎస్ 45% సర్పంచులు గెలవడమే ఉదాహరణ. 2 ఏళ్లలో ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసమర్థ అవినీతి పాలన అంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ పాలనలో ఆ ధనమంతా ఢిల్లీకి పోతుందంటూ కూడా ఆయన ఆరోపించారు. అటువంటి దొంగ రేవంత్ అంటూ కూడా ఆయన సెటైర్ వేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వాటిపైన మండిపడ్డారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు ఆడబిడ్డలకు 2,500 రూపాయలు, అలాగే రైతు బంధు 15,000 ఇవ్వాలని అడిగితే పేగులు తీసి మెడల వేసుకుంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అవ్వాతాతలకు 4,000, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అంటివి, ఆడబిడ్డలకు స్కూటీలు అంటివి. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సమావేశంలో గుర్తు చేశారు. ఇస్తున్న హామీలకు సంబంధించి ఆయన అడిగారు, ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఏవి, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అంటివి ఏది, ఎక్కడ పోయింది, తులం బంగారం అంటివి ఇచ్చావా అని అడుగుతున్నారు కేటీఆర్. ఇప్పుడు ఆడబిడ్డల మేడలో పుస్తల తాడు ఎత్తుకుపోయే పరిస్థితి తెస్తివి. తెలంగాణలో మార్పు మొదలైందని, కాంగ్రెస్పై తెలంగాణ అంతటా తిరుగుబాటు ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, 2 ఏళ్లలోనే తిరగబడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. 2 ఏళ్లలో 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినటువంటి దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు. సర్పంచ్ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించింది. మనం ఎన్నో సీట్లు గెలిచాం. 1 సీటు 10 ఓట్లు ఇలా తక్కువ ఓట్ల తేడా ఉన్న చోట్ల ఫలితాలను మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టు ప్రకటించుకున్నారు. 1-2 కాదు, తెలంగాణ మొత్తం 1,000-1,500 గ్రామాల్లో ఇట్లనే చేశారు. కాంగ్రెస్ ఇట్లా చేసినవి కలుపుకుంటే రాష్ట్రంలో 45% సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు. అధికార పార్టీ కుట్రలు, ఆగడాలు, అరాచకాలు, మంత్రులు, ముఖ్యమంత్రి డబ్బులు ఇవన్నీ ఎదుర్కొని విరోచితంగా పోరాడి గెలిచిండ్రు సర్పంచులు. గెలిచిన వారికి, గెలిపించిన వారికి 1, 2, 10, 50 ఓట్లతో ఓడిపోయిన వారందరికీ కూడా అభినందనలు అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి క్లియర్గా కట్టుగా చూడొచ్చు. ఏదైతే